పెద్దలకు సేవకులకు సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నీవు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నీవు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకుంటారు. సంపదలన్నీ కలిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకుంటారు. సంపదలన్నీ కలిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా, ఎవరున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా, నన్ను విలువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. నన్ను విలువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నీవు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు. విరిగిన మనసుని వాడుకుని నీతో ఎవ్వరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు. విరిగిన మనసుని వాడుకుని నీతో ఎవ్వరు సరిరారు. దీనులను దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా, దీనులను దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. నీవు
లేకపోతే నా బ్రతికే లేదయ్యా. నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరిగానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు ఐదు వచ్చిన ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా తోడు నీవుంటే బ్రతుకు లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వ
దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి బలపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నాకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనానికి బహుగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా హల్లెలూయా మహోన్నతుడా మహాగరుడ పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి అయానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ఇప్పటి వరకు బలారాధనలో నీ దాసుని నిలబెట్టుకున్నావు తండ్రి మమ్మల్ని బట్టి వందనాలయ్యా నీ నామానికి మహిమకరంగా సంగమునకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా అయ్యా మీరే తోడుండి కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిలాడి పెట్టుకున్నాం తండ్రి ఆమేన్.
దావీదు రాసిన కీర్తనలు 145 అధ్యాయం చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకు నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మనందరం కూర్చుందాం. ఇది సాక్ష్యముల సమయం కనుక మన మధ్యలో ఉన్న బాబాజీ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాం. అదేవిధంగా అయ్యారు నా సాక్ష్యం ఏంటంటే నేను గ్యాస్ కంపెనీకి వెళ్తున్నానని కొంతమందికి తెలుసు. వాళ్ళు నేను ఏమేంటంటే పైనుంచి ఖాళీ బండ వేస్తున్నప్పుడు పైనుంచి వేస్తాం కదా, వేసేటప్పుడు కిందకి క్రమం ప్రకారం పెట్టి కిందకి వేయాలి.
అలా అయినప్పుడు నేను వేసేటప్పుడు ఏమైందంటే రాడు మధ్యన మన్ను మధ్యన ఏలు పడిపోయింది. అప్పుడు ఏలు నలిగినప్పుడు చాలా ఒక 2 నిమిషాల వరకు బాగా బాధేసింది. మరి ఇంకోటి ఏంటంటే బాగా పెయిన్ వేసింది. అలాంటప్పుడు నేను అనుకున్నా ఏసయ్య మరి ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మరి అలాగే నా ఏలు అయ్యా మరి తగ్గినట్టు చూడయ్యా మరి అనుకున్నప్పుడు దేవుడు రాత్రి కాల సమయంలో సెకండ్ షిప్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు మరి అలాగే సెకండ్ షిప్ ప్రార్థన చేద్దాం అనుకున్నప్పటికీ మరి నాకైతే నిద్ర వస్తుంది, నేనైతే పడుకుంటున్నాం అనుకున్నప్పుడు ఎందుకు వీళ్ళందరూ ప్రార్థన చేస్తే నువ్వు పడుకుంటావా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, నీకు నేను ఏం చేస్తానని అనుకున్నప్పటికీ దేవుడు అన్నప్పటికీ మేము సెకండ్ షిప్ ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకున్నప్పటికీ తెల్లవారుజాము ఒక 5-5:30కి నేను ఏది చూసుకున్నప్పటికీ అప్పుడు నా నొప్పి ఆ వాపు ఏమైందో తెలియదు. దేవుడు అలా స్వస్థపరిచాడు. మరి దేవుడికి నమ్మకంగా ఉండడానికి మరి దేవుడితో పాటు ఆదివారం మరి ప్రార్థనకి వెళ్తున్నా. మరి అలాగే నేను కూడా ఇంకా ఎదగడానికి మరి మా కుటుంబంలో సమాధానం ఉండేందుకు ఎదుగుతున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని తప్పుడు ఏమన్నా చెప్పుకుంటూ దేవుడు క్షమించమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు జీవించున్నారు. దేవదేవుడు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన సంఘటనకి ఉన్నారు. నా సాక్ష్యం ఏంటంటే మాకు మాగాడు ఉంది, మన ఊరోడు కూడా తలాకాదు ఉంది, ఉడికాడ విత్తనాలు పోసుకుంటున్నారు. నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం అయ్యగారితో ప్రార్థన చేయించుకుని విత్తనాలు తీసుకొచ్చి నాలుగు పోయాలని ఆశపడ్డాను. అట్లాగే అయ్యగారు ఫోన్ చేసి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని విత్తనాలు పోసాను. ఇవాళకి 14 రోజులు నాలుగు పోసి మన ఊరు అందరి దాని మీద కూడా నా యాగపడి మెరుగ్గా ఉంది. 10 రోజులకి నారి ఆత్మ వస్తుంది అని 10 రోజుల తర్వాత ఊడికేద్దాం అనుకుంటున్నాను. అట్లే అయ్యగారు అమ్మగారు మనలోకి రావాలని ఉడుకు రోజున ఎంతో ఆశపడుతున్నాను. ఇప్పుడు వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. నాకు ఏటా నారుపడిపోతే బోర్లు కాడ నీళ్ళు పెట్టా, చెరువులో నీళ్ళు పెట్టా ఎంతో ఇబ్బందిగా జరుగుతుంది. అసమానిది నారుపోసి వచ్చిన కాడి కూడా జల్లుగా వర్షాలు చక్క వాతావరణం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి దేవుడి వల్ల పంట చక్క శుభ్రంగా పండడానికి నిజంగా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని సాక్ష్యం దేవుడు చేయించింది కాక. అలాగే మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అయ్యా బిడ్డ చెప్పిన సాక్ష్యంలో ఉన్నావు ప్రభువా. మరి ఏళ్ళు నలిగినప్పుడు బిడ్డైతే మరి డాక్టర్ల మీద అయితే ఆధారపడలేదు, కానీ పరమ వైద్యుడు అయిన నీ మీద బిడ్డ ఆధారపడి అయ్యా తనకున్న నొప్పిని కూడా నువ్వు స్వస్థపరచవు. కుటుంబంలో నెమ్మది, సమాధానము, నీ కొరకు నమ్మకమైన జీవితాలు జీవించేవారుగా నా కుటుంబాన్ని లేవనెత్తి సహాయం చేయ. బిడ వేసిన నా ప్రభా, ఆ కరువు దినమందు ఇసాకు ఆ దినమందు విత్తనం వేసి 100 ఫలాలు ఆశించాడు. ఈ బిడను కూడా దర్శించండి అయా. బిడనైనా ఫలించి అభివృద్ధి పొంది నీ నామంలో ప్రభా నీ మందిరానికి ఉపయోగకరంగా ఉండలాగా సహాయం చేయన ప్రభా. పరిశుద్ధుడు ఒక తీర్మానం కలిగిన ప్రభా ఆ బిడ కూడా ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని అయా. విత్తనం వేస్తున్నప్పుడు అయా మరి ఆశీర్వాదంతో ఆ పంట ఇంటికి వచ్చినప్పుడు ప్రభా అయా నాయన నిన్ను స్తుతించి గణపరిచి నిన్ను మహిమపరిచే కృపను ధన్యతను కూడా అక్కడికి దయచేయమని. ఇంకా చెప్పలేని సాక్ష్యాలను కూడా మరొక సమయానికి చెప్పి నేను స్తుతించి గణపరిచే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో నడుచుకున్నాను తండ్రి. అందరం లేచి నిలబడినట్టు నీ ధనము నీ ధనము ప్రభు యేసువే, నీ దశమా భాగమనీయ వెనుదీసువా దయయందు ధనధాన్యములని
కరుణించి కాపాడిన చేపగా దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడిన చేపగా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కరకీయ వెనుదీతువా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కరకీయ వెనుదీతువా నీ ధనము ప్రభు యేసునే నీ దశమా భాగమనీయ వెనుదీతువా హల్లెలూయా.